ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మానవ జన్మ చాలా అపురూపమైనటువంటి జన్మ. అంతటి అపురూపమైనటువంటి జన్మ పొందినటువంటి వాడు ధర్మాచరణం చేతనే భగవంతుణ్ణి చేరగలుగుతాడు. జన్మ యొక్క ప్రయోజనము దేని చేత సిద్ధిస్తుంది అంటే ధర్మము వినా మార్గం ఉండదు. ధర్మాచరణమే మనిషి పండడానికి హేతు అవుతుంది. ఆ ధర్మమే సర్వకాలములయందు రక్ష చేస్తుంది. అటువంటి ధర్మం వర్ణాన్ని, ఆశ్రమాన్ని, దేశాన్ని, కాలాన్ని బట్టి నిరంతరము మారుతూ ఉంటుంది అని నిన్న నేను మీకు మనవి చేశాను. కానీ ఎన్నడూ కూడా, ఎప్పుడూ కూడా ఇక ఇతరమైనటువంటి ఏ విషయంతో సంబంధం లేకుండా మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతివారూ కూడా అనుష్ఠించవలసినటువంటి ప్రధానమైన ధర్మములు 5 ఉన్నాయి అని చెప్పాను. అందులో నిన్న అహింస అన్నదాని గురించి చెప్పాను. అహింస అంటే మనం మామూలుగా గ్రంథాల్లో చదివినట్టుగా చెప్పబడదు. వైదికమైనటువంటి కోణంలో అహింస అన్న మాటకు అర్థం ఏమిటి, ఎప్పుడు ఏది చేస్తే హింస అవుతుంది, ఏది అహింస అవుతుంది, ఒక్కొక్క నాడు సాధు ప్రాణుల యందు చేసినటువంటి హింస ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. అందుకని అహింసా సిద్ధాంతాన్ని పాటించడంలో మనిషి ఎంత జాగరూకుడై ఉండాలి, దాని పట్ల అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధిని పొంది ఉండవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది, ఈ విషయాల్ని నిన్న మీకు నేను మనవి చేసి ఉన్నాను. మొదటిది అహింస, రెండవది సత్యము. సత్యము అంటే చాలామంది నిజం మాట్లాడడం అని అనుకుంటారు. కానీ వైదికమైనటువంటి కోణంలో అంటే వేదము యొక్క ప్రతిపాదన చేత సత్యము అనేటటువంటి మాటకి అర్థం కేవలము నిజాన్ని పలకడం కాదు. సత్యము అన్నదాన్ని వ్యాఖ్యానం చేస్తూ యోగసూత్రం ఒక మాట అంటుంది, ఆయన సత్యముని చెప్పుచున్నాడు అని ఎప్పుడు చెప్పాలి అంటే వాంగ్మనయోహో ఏకత్వః రూపత్వః సత్యః. వాక్కు మనస్సు ఏకమైతే ఆ రెండు భిన్నములు కాకూడదు. అలా భిన్నము కాకుండా ఒకటైపోతే ఆ ఒకటైపోయినటువంటి స్థితిలో వచ్చినటువంటి పలుకు ఏది ఉన్నదో దానిని సత్యము అని పిలుస్తారు. అందుకే వాంగ్మనసయో ఏకరూపత్వం సత్యం. వాక్కు అంటే అది ఒక్క మనుష్యునికే కటాక్షింపబడింది, ఏ ఇతర ప్రాణికి ఇవ్వబడలేదు. మనం మామూలుగా మాట్లాడేటప్పుడు మాటే కదా, మనకి ఈశ్వరుడు ఇచ్చిందే కదా అని అనుకుంటాం. కానీ ఒక్క మాట నోటి వెంట బయటికి రావాలి అంటే పరదేవతానుగ్రహంతో లోపల ఎన్ని కదలికలు జరుగుతాయి. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు పరా పశ్యంతి మధ్యమా వైఖరి అని వాగ్రూపాన్ని వర్ణిస్తాడు. ఒక్క మాట మాట్లాడాలనుకోండి, దానికి ముందు సంకల్పం ఒకటి ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు సామాన్య ధర్మములలో సత్యమును గురించి ప్రతిపాదన చేసేటప్పుడు ఈ మాటతో మొదలు పెడదామని నాకు ఒక ఆలోచన లోపల కదలాలి. ఆ ఆలోచన కదిలినప్పుడు ఆ ఆలోచన వాగ్రూపంగా పైకి రావాలి అంటే నా మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి వాయువు కదిలి పైకి రావాలి. పైకి వచ్చినటువంటి వాయువు బ్రహ్మస్థానం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అలా దాటకూడదు. కాబట్టి గాలి వెనక్కి తొయ్యబడుతుంది. వెనక్కి వచ్చినటువంటి గాలి నోటిలోకి వచ్చి నిలబడినప్పుడు నా మనసులో కదిలినటువంటి భావ సంబంధమైన కదలిక ఏది ఉన్నదో అది వాగ్రూపమును పొందడానికి అనుగుణంగా నా నాలుక లోపల కదిలితే, నా నాలుక కదిలి నొక్కినప్పుడు ఏ గాలి నొక్కబడిందో ఆ నొక్కబడిన గాలి వర్ణములై, వర్ణములు పదములై, పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకుని పైకి శబ్దరూపంలో వచ్చి వాయువునందు ప్రయాణించి మీ చెవుల గుండా మీలోకి వెడితే నాలో ఉన్న భావము మీలో ఉన్న భావమై మీరు 2 గంటలు కూర్చుని విన్నందుకు నేను చెప్పినది మీకు అర్థమవుతుంది. సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అంటుంది యజుర్వేదం. సభ, సభాపతి రెండు కాకుండా ఒకటవుతారు. ఒక మాట మాట్లాడాలి అంటే ఇన్ని కదలికలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, కదలిక అని నేను ఎప్పుడైనా అన్నాను అంటే అది అమ్మవారి స్వరూపం.
కదలికలన్నీ దేని కొరకు పనికి రావాలి అంటే కదలని స్థితికి పనికి రావాలి. ఇక లోపల సత్యమును అనుష్ఠించి పరబ్రహ్మమునందు రమించి తాను వేరుగాకుండా ఆయనలో ఒకడైపోయి అద్వైతానుభూతి యందు ఓలలాడుతున్నప్పుడు ఇక కదలికలు ఉండవు. ఆ కదలికలు లేని స్థితి శివ. కదలికలు శివా అమ్మవారు. ఈ కదలికలన్నీ అమ్మవారి అనుగ్రహం అయితే ఈ కదలికలన్నీ దేనికి పనికి రావాలి అంటే కదలనటువంటి స్థితిలోకి చేరుకోవడానికి పనికి రావాలి. ఇప్పుడు ఒక్క వాక్కు పలకాలి అంటే ఆయన సత్యమును పలికి ఉన్నాడు అని ఎప్పుడు చెప్పాలంటే ఆయన వాక్కు ఆయన మనస్సు ఏకీకృతము కావాలి. ఆయన మనస్సులో ఏదనుకుంటున్నాడో ఆయన నోటి వెంట అదే రావాలి తప్ప మనసు ఒకలా సంకల్పం చేస్తూ లోపల మనసు ఒకలా భావన చేస్తూ నోటి వెంట ఒకలా మాట్లాడుతున్నాడు అనుకోండి, రాక్షస స్వరూపమును పొంది ఉన్నాడు అని చెప్తారు. వేదాంతంలో మాట పొందడం గొప్ప కాదు, మాట మాట్లాడేటప్పుడు త్రికరణములు విడిపోతే, అంటే వాక్కుకి ఉపయోగపడేది ఈ శరీరం. శరీరంలో నోరు కదువు ఉపయోగపడుతుంది మాట్లాడడానికి. ఈ నోరు ఒకలా, మనస్సు ఒకలా, మాట ఒకలా. పోనీ ఇప్పుడు శరీరాన్ని వాక్కుని కలిపేసేయండి. నోట్లోంచి మాట వస్తోంది కాబట్టి మాట మనస్సు ఒకటి కాదు. లోపల ఒకలా ఉంటాడు, పైకి ఒకలా మాట్లాడుతూ ఉంటాడు. ఇవి ఏకీకృతము కాలేదు. అలా ఏకీకృతము కాకపోతే దాన్ని దంభము అంటారు. అది దంభము, రాక్షస లక్షణము. పైకి ఒకలా కనపడుతుంది, లోపల ఒకలా ఉంటుంది. అందుకే భాగవతం దశమస్కందంలో ఒక రాక్షసుడు వస్తాడు. ఆయన పేరు బకాసురుడు. కొంగ రూపంలో వస్తాడు. కొంగ చూడండి తెల్లగా ఉంటుంది, చక్కగా నీటిలో నిలబడి ఉంటుంది, ఒంటికాలు మీద నిలబడుతుంది. మీరు ఎప్పుడైనా కొంగని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది, అంత సాత్వికంగా ఉంటుంది. చక్కగా నీళ్లలో నిలబడి తన చంపుటములను పైకెత్తి ధ్యానంలో ఉన్నట్టుగా ఉంటుంది. చాప కనపడింది అనుకోండి, చటుక్కున తన చంపుటములతో ఆ చాపని ఇరికించుకుని ఎగిరిపోతుంది. దేనికోసం నించుంది? చాప కోసం. పైకి ఎలా కనపడుతోంది? ఎంతో ధ్యాన స్థితిలో ఉన్నట్లు కనపడుతుంది. దీన్ని కృష్ణుడు చంపేశాడు. మనంత మనంగా దంభాన్ని అతిక్రమించలేకపోతే, దాటలేకపోతే ఈశ్వరుడి పాదములు పట్టుకుంటే ఆయన ఆ దంభగుణాన్ని తీసేస్తాడు. ఉత్తమ పురుష లక్షణం ఏమి అంటే తాను లోపల ఏమనుకుంటున్నాడో దాన్నే మాట్లాడగలగడం, లేకపోతే ఇది పిరికితనం అవుతుంది. రవీంద్రనాథ ఠాగూర్ ఈ దేశానికి కోరుకున్న మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ఆ నిర్భయ స్థితి. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ టు బీ మై కంట్రీ అని ప్రార్థన చేశాడు ఆయన. నిర్భయత్వము అన్న మాటకు అర్థం సంస్కారరహితంగా పనిచేయడము అని కాదు. తాను సంకల్పం చేసిన విషయమునందు తనకి తిరుగులేని నమ్మకము కలిగి ఉండుట ఆస్తిక్య బుద్ధి అంటారు. నేను చెప్తున్న దాని మీద నాకే నమ్మకం లేదనుకోండి, ఇక నేను చెప్పి ప్రయోజనం ఏముంటుంది? నేను చెప్తున్న దాని మీద, నేను చేస్తున్న దాని మీద నాకు విశేషమైనటువంటి విశ్వాసం ఉండాలి. అలా లోపల ఒకటి పైకొకటి మాట్లాడితే దాన్ని సత్యం అనరు. లోపల ఏమనుకుంటున్నాడో దాన్నే మాట్లాడాలి. అలా మాట్లాడితే సత్యం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. శాస్త్రం మనకి ఎన్నో నియమాలు విధించింది వాక్కు మీద. కాళ్ళు ఉన్నాయనుకోండి, కాళ్ళ మీద అన్ని నియమాలు పెట్టలేదు. చేతులు ఉన్నాయనుకోండి, అన్ని నియమాలు పెట్టలేదు. కన్ను ఉందనుకోండి, అన్ని నియమాలు పెట్టలేదు. కానీ నోటి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం శాస్త్రం ఎంత జాగ్రత్త తీసుకుందో, ఎన్ని విషయాలు మాట్లాడిందో నోటి విషయంలో. అందుకే సంస్కృతంలో ఒక చమత్కారం, వదనం ముఖం, ఈ రెండూ కలిపి ఒకటే అర్థం. నోరు ముఖము ఈ రెండిటికి రెండు మాటలు లేవు సంస్కృతంలో, ఒకటే మాట ఉంది. ఆ నోటి విషయంలో ఎంతో పరాకు చెప్తుంది. నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త సుమా. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్. ఈ 4 విషయాలు జీవితంలో జీర్ణమైతే మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో తెలుస్తుంది. సత్యం బ్రూయాత్, నువ్వు మాట్లాడవలసి వస్తే మనసు వాక్కు ఏకీకృతమై ఉండేటట్టుగా చూసుకో, సత్యమునే మాట్లాడు.
అప్రియం బ్రూయాత్, నేను సత్యమే మాట్లాడుతున్నాను కదా అని అప్రియమైనటువంటి విషయాలు మాట్లాడకు. చూడండి, వ్యక్తులన్న తర్వాత గుణదోషములు రెండూ ఉంటాయి. ఒక్క దోషం కూడా లేకుండా ప్రపంచంలో ఎవరు ఉంటారు? ఎక్కడో మహాపురుషులు ఉంటారు. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి వారు, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వంటి మహాపురుషులు ఎక్కడో ఉంటారు. కానీ సాధారణంగా లోకంలో ఏ వ్యక్తిలోనైనా గుణములు దోషములు రెండూ ఉంటాయి. సత్యం బ్రూయాత్, నన్ను సత్యమే చెప్పమన్నారు, నా మనసులో ఏముందో అదే చెప్పమన్నారు. అవతలవాడి దోషం చెప్పేటప్పుడు ఈ రెండూ ఏకం అవుతాయి. తన విషయం చూసుకోమంటే కష్టం, కానీ పక్కవాడిలో దోషం ఎంచమన్నారనుకోండి, మనసులో ఏదుందో అదే మాట్లాడుతున్నానండి, ఆయనలో ఇన్ని అవగుణాలు ఉన్నాయి, అవన్నీ నా మనసు నమ్మింది, అవే నేను చెప్తున్నాను, నేను ఇప్పుడు సత్యమే మాట్లాడుతున్నానా అని మాట్లాడవద్దు. అది శాస్త్రం యొక్క హెచ్చరిక. ప్రియం బ్రూయాత్. ప్రియం అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు ఒక మాట మాట్లాడితే ఆ మాట వలన అవతల వారిలో ఏదో ఒక ప్రయోజనం ఉండాలి, అవతల వారికి ఏదో ఒక మార్పుకు అది కారణం కావాలి. మీతో ఒక్క అరగంట ఒక వ్యక్తి మాట్లాడాడు అనుకోండి, ఆయనకి ఈయనతో నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడితే బాగుండు అనిపించాలి. ఒకవేళ ఆయనకు అలా అనిపించలేదనుకోండి, మీరు బాధపడకూడదు. ఆయనకి మంచి వైపు అనురక్తి కలగాలని మీరు ప్రార్థన చేయాలి, అంతే, ద్వేషించకూడదు. ఇందులో విశేషం ఏమిటంటే, ప్రియం బ్రూయాత్ అన్నప్పుడు మనం ఏ మాట మాట్లాడినా ఆ మాట అవతల వారి యొక్క ఉద్ధరణకు హేతువు కావాలి. అసలు మీకు నేను ఒక గంభీరమైన విషయాన్ని ప్రతిపాదిస్తాను, పట్టుకునే ప్రయత్నం చేయండి. 2 గంటలు మాట్లాడి దిశానిర్దేశం చెయ్యి అంటే తేలిక. ఒక్క అర నిమిషం మాట్లాడి మా అందరి మనసుల్లో నాటుకునేటట్టుగా ఒక విషయాన్ని చెప్పు అంటే చాలా కష్టం, చాలా కష్టం. సారాన్నంతటినీ తీసుకొచ్చి సులభంగా మాట్లాడాలి అంటే అంత తేలిక కాదు. అందులో సిద్ధాస్తులు, శంకర భగవత్పాదులు, రామకృష్ణ పరమహంస, ఇటువంటి మహాపురుషులు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. వ్యవస్థని చక్కదిద్దడం, ఎవరికి వాళ్ళు ఆలోచించుకునేటట్టు చెయ్యడం మహాపురుష లక్షణం. అందుకే వాక్కుని అగ్నిహోత్రంతో పోలుస్తారు. అగ్ని కాల్చేస్తుంది, వాక్కు అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. అగ్ని ఎలా వస్తువుని కాలుస్తుందో వాక్కు అగ్నిహోత్రంలా అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. అందుకే కేవలం మహాపురుషుడొకడితో మీరు కలిసి ఉన్నారనుకోండి, సత్పురుషుడితో చాలు. మీరు గ్రంథాలయం అంతా చదివేసినా మీకు ఆ మార్పు వస్తుందని చెప్పడం కష్టం. కానీ సత్పురుషుడితో కలిసి ఉన్న కారణం చేత ఆయన మాటల వలన పెనుమార్పు వచ్చేస్తుంది. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. రామకృష్ణ పరమహంస పరమాద్భుతంగా మాట్లాడతారు. సత్పురుషుడు సాధకుడు, అజ్ఞాని అని నేను అనను. ఇంకా సాధన చేస్తున్నవాడు ఒక సత్పురుషుడు, ఇద్దరూ కలవడం ఎలా ఉంటుంది అంటే ఏనుగు మావటిలా ఉంటుంది. మావటి ఏముంటుంది? సన్నగా ఉంటాడు, చేతిలో అంకుశం ఉంటుంది. ఏనుగు పరమ బలవత్తరమైన ప్రాణి, తొండాన్ని చుట్టి విసిరవతల పారేస్తుంది మావటిని. కానీ లొంగింది మావటికి. నేను ఈయన మాట వింటాను, నువ్వు ఎంత గొప్పవాడివని అనుకోవడానికి నీకు ఈశ్వరుడు ఒక విభూతినిచ్చాడో. నేను చాలా పొడుగ్గా ఉంటాను, నన్ను నేను సాగదీలా, ఈశ్వరుడు అలా పొడిగిచ్చాడు. నేను చాలా పెద్ద పండితుణ్ణి, నీ గొప్ప కాదు, ఈశ్వరుడు 4 విషయాలు నీకు జ్ఞాపకం ఉండేట్టు చేశాడు. నేను గొప్ప అధికారిని, నీ గొప్ప కాదు, ఈశ్వరుడు నిన్ను అధికారిగా కూర్చోబెట్టాడు. నేను ఐశ్వర్యవంతుణ్ణి, నీ గొప్ప కాదు, లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహించింది. ఏది చేస్తున్నా కూడా అది భగవంతుని యొక్క విభూతి చేత నేను ఇలా అయ్యాను సుమా, నా అహంకారం కాదు, నా గొప్పతనం కాదు అని విస్మరించి లొంగిపోయితే వాడు లోకమునకు పనికొస్తాడు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, లొంగనిది ఉపయుక్తము కాదు. ఒక మేకైనా సరే కొడుతున్నప్పుడు వంగిపోయింది అనుకోండి, పనికిరాదు. ఒక విత్తనం నేల మీద ఉందనుకోండి, బండరాతి మీద వానపడినా మొలకెత్తదు. లొంగినదేదో అది ఉపయోగపడుతుంది. మీరు చూడండి, ఒక ఏనుగు లొంగితే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవమూర్తిని దాని మీద పెట్టి నడిపిస్తారు. ఒక ఏనుగు లొంగితే దాన్ని మహారాజు దాని మీద కూర్చుని ఇంకొక విద్వాంసుడిని కూర్చోబెట్టి గజారోహణం చేయిస్తాడు. ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతన సగి ఎక్కించుకొని అంటాడు మనుచరిత్రలో అల్లసాని పెద్దన గారు. గజారోహణం చేయిస్తారు. పెద్ద పులి మీద ఎక్కిస్తారా? అది లొంగదు. లొంగని దాన్ని దూరంగా ఉంచుతారు, లొంగే స్వభావం ఉన్నదాన్ని దగ్గరుంచుకుంటారు.
మనిషికి ఉండవలసిన మొదటి లక్షణం, నేను లొంగుతాను, నేను వశవర్తినవుతాను, పెద్దల మాట నేను జవదాటను, నేను ఎంతటి వాణ్ణి పక్కన పెట్టండి, ఆయన దగ్గర కింకరుణ్ణి, ఆయన శాసనం నాకు అంతే పరమావధి. ఇలా ఎవడు లొంగాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. అందుకే రామాయణంలో రాముడు గురువుల దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, నేనింత వాణ్ణి అనడు, ఇలా చేతులు కట్టుకుని లేదా అంజలి ఘటించి ఇలా వంగి నించుంటాడు. నించుని ఆయన అంటాడు, కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై అంటాడు గురువు విశ్వామిత్రుడితో. నీ దగ్గర నించున్నవాడు యువరాజు రాముడు కాడు, చక్రవర్తి రాముడు కాడు, నీ కింకరుడు. గురువు దగ్గర నిలబడ్డప్పుడు అలా నిలబడాలి. నేను నీ కింకరుణ్ణి, ఆజ్ఞాపయ యథేచ్ఛం వై, నువ్వు నాకు సలహా కాదు చెప్పవలసింది, హే బ్రహ్మన్ శాసించండి నన్ను, మీరు ఏ పని చెప్పారో అది చేయడం నా అభ్యున్నతి, అది ఏ పని నా ఆలోచనకి సంబంధం లేదు. ఒరే ఆ చెప్పులు ఇలా పెట్టు, గురువు గారి పాదుకలు ముట్టుకోవడం అదృష్టం, అది శిష్యుడి యొక్క అభ్యున్నతి. చెప్పులు ముట్టుకోవడమా అనుకున్నవాడు శిష్యుడు ఎలా కాగలడు? కాలేడు. ఆజ్ఞాపయ యథేచ్ఛం వై, లోకంలో ఎవరు చెప్పినా సలహా, గురువు గారు చెప్తే మాత్రం శాసనం. ఇది లొంగుబాటు అంటారు. ఇలా లొంగగలిగిన వాడు ఎవరున్నాడో వాడు లోకమునకు పనికొస్తాడు. ఏనుగు మావటికి లొంగింది, ఏనుగు మావటికి లొంగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏనుగు యొక్క దుర్గుణము తనంత తాను పోతుంది. ఎలా అంటే, ఏనుగు అలా వెడుతూ వెడుతూ ఆ కొమ్మ మీద ఉన్నటువంటి పూల కొమ్మని ఒకదాన్ని ఇలా ఉంచుతుంది. నేను ఒకప్పుడు ఒక పవిత్ర క్షేత్రంలో ఒక ఏనుగుని చూశా. అది అక్కడ చక్కగా నిలబడేది. అలా ఆడవాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళ కొప్పులో పువ్వులు లాగుతుండేది. దానికి అదో సరదా. ఓ పూల కొమ్మ కనపడితే ఉంచుతుంది, ఓ అరటి చెట్టు కనపడితే ఆకులు లాగుతుంది. కానీ మావటి పక్క నుండి అంకుశం పెట్టి ఇలా అన్నాడు అనుకోండి, దింపేస్తుంటుంది. సత్పురుషుడితో కలిస్తే అలా ఉంటుంది. మన ప్రయత్నం అక్కర్లేదు. ఆయన ఉన్నారు బాగుండదు, ఆయన శిష్యుడని నాకు పేరుంది బాగుండదు, తెల్లవారు లేస్తే నేను ఆయనతో కలిసి తిరుగుతాను బాగుండదు. తనకి తానుగా లొంగి మార్పు వచ్చేస్తుంది. ఇది మీరు ఒక గ్రంథాలయం అంతా కూర్చుని చదివినా మార్పు రాదు. భగవద్గీత పుస్తకం తీసుకొచ్చి నేను ఎదురుగుండా పెట్టాను అనుకోండి, అది మిమ్మల్ని తప్పు పని చేయకుండా ఆపలేదు. కానీ ఒక సత్పురుషుడితో కలిసి తిరుగుతున్నారనుకోండి, ఆయన తెల్లవారి లేస్తే ఎలా బ్రతుకుతున్నారు, నేను అలా ఎందుకు బ్రతకలేను, ఎందుకు నాకు ఈ కాపట్యం, మార్పు వచ్చేస్తుంది. పక్కన లేకుండా సత్పురుషుడు మారుస్తాడు. లోపల పూనిక లేనప్పుడు మీ ఎదురుగుండా ఎంత పవిత్రమైన వస్తువు పెట్టినా మీ ప్రవర్తనలో మార్పు తేలేదు. అందుకే వశవర్తి అయి ఉన్నటువంటి వాడెవరో ఆ మాట ఎలా ఉండాలి అంటే, ఒక మాట మాట్లాడితే అది అవతల వారిలో మార్పునకు కారణం కావాలి. అందుకే వాక్కు అగ్నిహోత్రము. అగ్నిహోత్రం లాంటి వాక్కు మార్పు తీసుకొస్తుంది. ఒక్క మాట మాట్లాడకూడని మాట మాట్లాడాడనుకోండి, ఒక విప్లవం వచ్చేయచ్చు. ఒక్క మాట అశాంతితో ఉన్న కోట్ల మంది ప్రశాంతంగా కూర్చునేట్టు చేయొచ్చు. అందుకే వాక్కుని అగ్నిహోత్రంతో పోలుస్తారు శాస్త్రంలో. ప్రియం బ్రూయాత్, మాట్లాడేటప్పుడు ప్రియంగా మాట్లాడు. నేను నిన్న మీకు చెప్పాను, మినహాయింపులు ఎవరికి ఉంటాయి అంటే, గురువు గారికి మినహాయింపు ఉంటుంది. గురువుగారు అన్ని వేళలా అనునయంతో మాట్లాడక్కర్లేదు. శిష్యుణ్ణి దారిలో పెట్టడానికి అవసరమైతే ఇలా అంటాడు, రేయ్ అని ఇలా చూపిస్తాడు. ఎందుకని అంటే అది గురువు గారికి కోపం వచ్చి కాదు, కోపాన్ని నటించి వ్యవస్థని దిద్దుతాడు గురువు. తల్లికి కోపం వస్తుంది, తండ్రికి కోపం వస్తుంది. ఇవి ఎందుకు వస్తాయి అంటే, కర్తవ్యమృతం కార్యం సతాం మన్యు ఉదీరయేత్ అంటారు వాల్మీకి మహర్షి. ఎంత అద్భుతమైన మాట అండి. వాడు చేశాడా చేయలేదా కాదు, చెయ్యవలసిన సమయానికి చేయలేదు, సమయానికి అంత విలువనిచ్చారు. ఆ సమయానికి చేయకపోతే మహాపురుషులకు కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే, వాళ్ళు పాడైపోవడానికి కాదు, ఆ కోపాన్ని నటించి ఇంకెప్పుడు అలా తప్పు చేయకుండా దిద్దుతారు. కాబట్టి ప్రియం బ్రూయాత్, నువ్వు ఒక మాట మాట్లాడేటప్పుడు ప్రియంగానే మాట్లాడు. న బ్రూయాత్ సత్యము ప్రియం, ఎన్నడూ కూడా అవతల వారికి వినడానికి చాలా కఠినంగా అనిపించేటటువంటి మాట ఎంత ప్రియమైనదైనా సరే, ఎంత సత్యమైనదైనా సరే మాట్లాడవద్దు. కొంతమందికి వాక్కు మీద నిగ్రహశక్తి ఉంటుంది. వాళ్ళని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు మౌనంలో పొందేటటువంటి ఆనందం నిజానికి మాట్లాడడంలో ఉండదు. ఒకవేళ వాళ్ళు నోరు తెరిచి ఒక మాట మాట్లాడారనుకోండి,
ఒక్క మాటతో వాళ్ళు కొన్ని వేల మందిలో మార్పు తీసుకొస్తారు. ఒకప్పుడు భగవాన్ రమణుల ఆశ్రమంలో పాతవాళ్ళు కొంతమంది ఉండేవారు, కొత్త వాళ్ళు కొంతమంది చేరారు. ఆయనకి పాత కొత్త సంబంధం లేదు. ఈ చేరిన వాళ్ళల్లో పాతవాళ్ళు కొంతమంది, కొత్త వాళ్ళు కొంతమంది అని విడిపోయారు. విడిపోయి పాతవాళ్ళు మమ్మల్ని రానివ్వట్లేదు అని కొత్త వాళ్ళు తెలియకపోయినా అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉండట్లేదు. పాతవాళ్ల యొక్క అహంకారం. ఇద్దరూ కలిసి రమణ మహర్షికి ఫిర్యాదు చేయాలనుకున్నారు. ఆయన సర్వజ్ఞుడు, మహాజ్ఞాని, ఆయనకి తెలియంది ఏముంటుంది? ఆయన దేవతార్చన చేసి, అంటే భోజనం చేసి మందిరంలోకి వస్తున్నారు. ఆయన లోపలికి వెళ్ళి కూర్చోగానే చెప్పాలనుకున్నారు. ఆయన లోపలికి వెళుతూ గడప దగ్గర ఆగారు. ఎప్పటి నుంచో ఆశ్రమంలో కుక్క ఉంది. ఓ కొత్త కుక్క లోపలికి వచ్చింది. పాత కుక్క భయ్య నరిచి దాని మీద పడింది. ఆయన వెనక్కి తిరిగి అన్నారు కదూ, కుక్కలు కదూ కొత్తవి పాతవి అని విభాగం. కొత్త కుక్కని పాత కుక్క రానివ్వదు. ఇద్దరి మధ్య ఉన్న అవగాహన ఏమిటంటే ఆశ్రమంలో ఉన్న పాత వాళ్ళం కొత్త వాళ్ళం అరుచుకుంటాయి అని వెళ్ళి కూర్చున్నారు. మాట్లాడిన వాళ్ళు లేడు. దానికి ఆయన పెద్ద బోధ చేయలే. అరిచిన కుక్కని అడ్డుపెట్టి మాట్లాడారు. అందుకే గురువు యొక్క వాక్యమునకు సింహము యొక్క గర్జన అంటుంది శాస్త్రం. అరణ్యంలో ఎన్నో అరుస్తాయి, మిగిలిన ప్రాణులు భయపడవు. సింహం గుహలోంచి బయటికి వచ్చి పెద్ద గర్జన చేసిందనుకోండి, మిగిలినవన్నీ గుహల్లోకి పారిపోతాయి. గురువు గారి వాక్కు లోపలికి వెళ్ళిందనుకోండి, జన్మజన్మాంతరముల నుంచి తరుగుతున్నటువంటి దుర్వాసనలు పారిపోతాయి. ఒక్క గురువు వాణికి అంత శక్తి ఉంటుంది. అందుకే మాట్లాడేటప్పుడు నబ్రూయాత్ సత్యమప్రియం, ఇన్నాళ్ళకి నాకు సత్యం చెప్పే అవకాశం వచ్చిందండి అని చెప్పి అప్రియమైన విషయాన్ని చెప్పడానికి తొందరపడకు. ఆయనకి అది చాలా బాధాకరమైన విషయం. ఆయన అది వింటే చాలా బాధపడతాడు. ఏదో వాళ్ళ నాన్నగారు శరీరం విడిచిపెట్టారనుకోండి, ఎంత వృద్ధుడైనా తండ్రి అమ్మయ్యా ఇన్నాళ్ళకి జీవితంలో ఓ సత్యం చెప్పే అవకాశం వచ్చింది, ఏమంటే మీ నాన్నగారు చచ్చిపోయారని చెప్పడానికి తొందరపడిపోకూడదు. నబ్రూయాత్ సత్యమప్రియం, అప్రియమైన మాట చెప్పడానికి అందరికన్నా వెనకాతల కూర్చో. తొందరపడి నువ్వు చెప్పవద్దు. అది వాక్కు మీద నిగ్రహం. అప్రియమైనటువంటి దాన్ని సత్యమైనా నేను పలకను, నేను తొందరపడను. చెప్పవలసి వస్తే బహుమెత్తగా, ఎంతో జాగ్రత్తగా, ఎంతో గౌరవంగా, అవతల వారి మనసుకి అసలు వాక్కు చేతనే సేద తీరేటట్టుగా మాట్లాడతాను. కాబట్టి నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచనానృతం బ్రూయాత్. అవతల వాళ్ళకి ప్రియంగా ఉంటుంది కదా, సంతోషిస్తారు కదా అని అబద్ధాలు మాట్లాడకు. ఇన్ని నియమాలు చెప్పింది శాస్త్రం. ఎందుకని ఇన్ని చెప్పింది అంటే, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ జిహ్వాగ్రే మిత్రబాంధవాః జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం. మంచి మాట మాట్లాడగలిగినటువంటి వాడికి, చక్కటి మాట తీరు ఉన్నవాడికి లక్ష్మీదేవి తనంత తానుగా అనుగ్రహ శక్తిని కటాక్షిస్తుంది. ఆయన ఎంత పూజ చేశాడు అన్నదానితో సంబంధం ఉండదు. అందుకే శంకర భగవత్పాదులు పరమగాంభీర్యమైన మాట వాడారు సౌందర్యలహరిలో. సకుర్ణత్వా నత్వా కథమపి సతాం సన్నిధదతే అన్నారు. సకుర్ణత్వా నత్వా, సత్పురుషుడైన వాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు, అనుగ్రహించేస్తాడు. ఎందుకంటే ఆయన మనసు మంచిది, అందులో దుర్గుణములు లేవు. అలా కాకుండా చేసేవన్నీ పొరపాటు పనులు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత పూజ చేసినా ఆయన చిన్నపుచ్చుకుంటాడు. ఏమి భక్తిరా, నీ చెప్పిందేవి చేయడు, కానీ ఇవన్నీ పట్టుకొస్తాడు. ఎందుకు నాకు ఇవి? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాధ భవతే సుఖేనా వస్తాతుం జనహ్య నజానాతి కిమహో అంటారు శంకరుడు శివానంద లహరిలో. ఎవడికి కావాలరా ఇవన్నీ? ఇవన్నీ నా సృష్టిలోవి. నేను అడగలేదు నిన్ను. నేను అడిగింది నేను చెప్పినట్లు బ్రతుకని చెప్పాను. నేను చెప్పినట్టు బ్రతుకు నీ వెంటపడి వస్తాను. నేను చెప్పనట్టు బ్రతికి నువ్వు అవన్నీ తెచ్చి నాకు ఇస్తే నాకు పుచ్చుకోవడానికి ఎంత కష్టంగా ఉంటుంది. తలంచుకుంటాడు ఈశ్వరుడు కూడా. అందుకే ప్రియంచనానృతం బ్రూయాత్, అవతల వాళ్ళకి ప్రియంగా ఉంటుందని అబద్ధం మాట్లాడకు. కాబట్టి వాక్కు మీద అన్ని నియమాలు శాస్త్రం చెప్పింది. వాక్కు తపస్సు. వాక్కు ద్వారా హింస చెయ్యకుండా, వాక్కు ద్వారా సత్యమును ఎవరు ప్రతిష్ఠిస్తాడో, ఎప్పుడూ ఎవరు మనసుని వాక్కుని ఏకీకృతం చేస్తాడో,
వాడి వెంట దేవతలు పరిగెడుతూ ఉంటారు. అందుకే రామాయణంలో రామచంద్రమూర్తి ఒక మాట చెప్తారు, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అన్నాడు ఆయన.